ఇప్పటికీ దేవుని దీర్ఘశాంతం కనిపెడుతుంది. ఆయనకి మతాలు కాదు, మీ హృదయాల్లో స్థానం కావాలి. ప్రభు మీ హృదయాలు కోరుతున్నారు, మీ హృదయాలలో స్థానం కోరుతున్నారు. గనుక మీరందరూ మీ హృదయాలలో ఎవరికి స్థానం ఇవ్వాలి? ప్రభుకి స్థానం ఇవ్వాలి. మీ అందరి హృదయాలలో దేవుడు కొలువై ఉండాలని కోరుతున్నాడు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఒక సాధనంగా మనం మారాలి. ఒక సాధనంగా మనం మారినప్పుడు అప్పుడు ఆయన మనల్ని ప్రేమించి మనకు కావలసిన దీవెనలు ఇచ్చి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మనలందరినీ నింపి సజీవుల లెక్కలో ఉంచి ఆయన సన్నిధి కాంతిలో ముందుకు నడిపిస్తూ ధైర్యవంతులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, బలవంతులుగా తీర్చిదిద్దుతాడు. ఈ మార్గంలో వెళ్తే బాగుందా? ఇందాక చెప్పినట్టు పరుల జోలికి పోతూ అలా వెళ్తే సత్యం ప్రకటింపబడుతుందా? జ్ఞానం కలిగి నడుచుకోవాలి, మనం వివేకం కలిగి నడుచుకోవాలి. అర్థమైందా? ఎప్పుడైతే జ్ఞాన వివేకాలు మన సొంతం అవుతాయో ఆటోమేటిక్గా దేవుడు కోరుకున్నటువంటి పంట ఆయనకు లభిస్తుంది, ఆయన కోరుకున్నటువంటి స్థితి లభిస్తుంది. ఆయన అదే కోరుకుంటున్నాడు నీ నుంచి, నా నుంచి. అది మనం ఇవ్వగలగాలి, ఆ స్థితి మనం సాధించగలగాలి, ఆ స్థితి మనం సంపాదించగలగాలి. ఆ ధైర్యం మనలోనికి రావాలి, ఆ శక్తి బలం కలిగి మనం ముందుకు కదలాలి. అంతా మన లోపలే ఉంది, బయట లేదేమీ. మొత్తం వ్యవస్థ అంతా ఎక్కడుంది చెప్పండి, చెప్పండి అమ్మ, ఎక్కడుంది? లోపల ఉంది. ఇక్కడే ఉంటుంది విశ్వాసం. ఆ లోపల నుంచే నువ్వు ఏదైనా క్రియేట్ చేసుకుంటావు. విశ్వాసం అంటే శరీరంలో కనబడద్దా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విశ్వాసులే అని రాసి ఇవ్వగలమా? చెప్పండి, రాసి ఇవ్వలేము. సో అంతా ఎక్కడుంది? మన లోపల ఉంది. కాబట్టి మనం లోపల దేన్ని నింపుకుంటున్నామో అదే శాశ్వతం. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఏమంటున్నాడంటే మిషనరీలు ఎలాగైతే ప్రేమతో గెలుచుకున్నారో అలాగే మనం కూడా ఎలా గెలుచుకోవాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:11 చదువుదాం. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకు ప్రభు నిమిత్తమై ఏమై ఉండాలి? లోబడి ఉండండి. యాలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. దేవుని చిత్తం ఎలాంటిదట? గొడవలు పెట్టుకొని నోరు మూయటంగా దేవుని చిత్తం. ఎలాగా? యుక్త ప్రవర్తన గలవారై, యుక్త ప్రవర్తన గలవారై. కాబట్టి అలాంటి స్థితికి మనందరం ఎదుగుదామా వద్దా? చెప్పండి, ఎదుగుదామా వద్దా? ఎదుగుదాం. హతసాక్షులు అందరూ అయిపోక్కర్లే, సుఖంగా బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, కొన్ని వచనాలు చూపిస్తాను మీకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17. ఎలా అనుభవించుటకు? అది. తర్వాత అదే అధ్యాయం 2:1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అది మనుషులందరి కొరకు, రాజుల కొరకు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు అనవసరం, వాళ్ళు చెడ్డోళ్ళ మంచోళ్ళ అధికారులు మనకు అనవసరం. అందరి కొరకు మనం సుఖంగా బ్రతకాలని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ఎలా బతకాలి? సుఖంగా బతకాలి. అంటే అందరూ హతసాక్షులు కావాల్సిన పని లేదు, కొందరే. అందరూ యోబులా ఉంటారా జీవితంలో? ఉంటారా? ఉండరు. అందరూ లాజర్ గారిలా ఉంటారా? ఉండరు. కొంతమంది అరిమతి యోసేపులా ఉండొచ్చు, కొంతమంది కొర్నేల్లా ఉండొచ్చు కదా, కొంతమంది అబ్రహాం గారిలా ఉండొచ్చు. అందరికీ యోబుని కంపేర్ చేసేయకూడదు. దేవుని చిత్తానుసారంగా మన జీవితంలోకి ఏదైనా అనుమతించబడుతుంది. దేవుని చిత్తం కానప్పుడు ఇంక మన జీవితంలోకి ఏది అనుమతించబడదు. నేను సుఖంగా పరలోకానికి తీసుకెళ్ళిపోవాలని దేవుడు అనుకున్నాడు అనుకో, నువ్వు సంపూర్ణంగా 70-80 ఏళ్ళు బతికి, లేదా 90 ఏళ్ళు బతికి, పిల్లా పాపలతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, మనవరాళ్లతో, ముని మనవలతో, మనవలతో చక్కగా సువార్త పనిలో వాడబడుతూ సంఘంలో ప్రశాంతంగా ఉండి చచ్చిపోయి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందా లేదా? అందరూ హతసాక్షులు అవ్వాలా?
అందరూ అంటే ఇప్పుడు కొంతమంది ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది అంటారు అలాగైతే అపోస్తలు అందరూ ఎందుకు హతసాక్షులు అవుతారు, మనం ఏదో గొడవలు పెట్టేసుకోవాలన్నట్టు. ఇప్పుడు హతసాక్షులు అవుతారు అని చెప్పిన వాళ్ళు కూడా హతసాక్షులు అవ్వట్లేదు. మన మధ్యలో చక్కగా ఉన్నారు, శుభ్రం 3 పూటలు తిని. కానీ మనకేం చెప్తున్నారు? మీరు 3 పూటలు తిని చక్క పొట్ట పెంచుకు ప్రశాంతంగా ఉన్నారు కదా, హతసాక్షులు అవ్వాలని చెప్తే ఏంది మాకు? అది సందర్భం వస్తే నీతి నిమిత్తం మీరు ఒకవేళ శ్రమ పడితే పడండి, నీతి నిమిత్తం ఒకవేళ మీరు హింసింపబడితే హింసింపబడండి, అందులో తప్పేమీ లేదు. అది దేవుడు అనుమతిస్తే.